సార్ పెళ్ళికి ముందు ప్రతి మగాడు చేయించుకోవాల్సిన టెస్టులు కొన్ని ఉంటాయని చెప్పేసేసి నేను ఒక ఆర్టికల్ చదివాను. సో, నిజంగా ఏంటి ఎట్లాంటి టెస్టులు చేయించుకోవాలి? ఎందుకంటే పెళ్ళైన తర్వాత వీడు మగాడురా బుజ్జి అని అనిపించుకోవాలి ప్రతి వైఫ్‌తో మగాడు. సో, ఎట్లాంటి టెస్టులు చేయించుకోవాలండి? సో బేసిక్‌గా సెక్షువల్ హెల్త్‌కి సంబంధించి వీళ్ళ పరీక్షలు ఏంటి అంటే హార్మోనల్ టెస్టులు ఉంటాయి. అంటే ఒక లిస్ట్ ఆఫ్ హార్మోన్స్ ఉంటాయి. టెస్టోస్టెరాన్ గానీ, ఈస్ట్రోడయల్ కానీ, ఎఫ్ఎస్‌హెచ్, ఎల్ఎస్‌హెచ్, ప్రొలాక్టిన్ ఈ లెవెల్స్ ఎలాగున్నాయని చూస్తాము. అండ్ రెగ్యులర్ రొటీన్ బ్లడ్ టెస్టులు అంటాం. అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ కానీ, వాళ్ళలో బ్లడ్ కణాలు, రక్త కణాలు ఎలాగున్నాయని సింపుల్ టెస్టులు ఉంటాయి. ఇవి చూస్తాము. దాంతో పాటు ఎనీ న్యాచురల్ వైటమిన్ డెఫిషియన్సీస్ ఏమన్నాయో చూసుకుంటాం. సో వీటి వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ అంటే క్వశ్చన్స్కి సంబంధించి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ కానీ, ప్రిమెచ్యూర్ మెజాక్యులేషన్స్ కానీ, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీలు కానీ ఏమన్నా ఉన్నాయా హిస్టరీలో అడగటం. అంటే ఒక ప్రొఫెషనల్ని కలిసినప్పుడు ఇవి మినిమం అడగాల్సి వస్తుంది. అండ్ ఫిజికల్ ఎగ్జామినేషన్ వాళ్ళని న్యాచురల్గా మనం చూస్తాము ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయని. ఒకవేళ ప్రాబ్లమ్ ఉంది అని అంటే మనకి ఎన్ని నెలల ముందు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి? ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంది సార్? అంటే బేసికల్లీ మనము ఒక 1 or 2 months నాకు టైం ఇస్తే ఏంటి అంటే వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా షాక్ వేవ్ థెరపీ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. షాక్ అంటే ఎలక్ట్రిక్ షాక్ ఏం కాదు. ఇలాంటి ప్రోబ్తో మనం వాళ్ళకి మసాజింగ్ టెక్నిక్ లాగా, అంగానికి మసాజింగ్ టెక్నిక్ లాగా ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతో అంగంలోని కణజాలాన్ని యాక్టివేట్ చేసి మనం అనుకున్న సెక్షువల్ డిస్ఫంక్షన్ని క్లియర్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.